అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. ఇడ్లీ దోశ రెండింటిలోకి ఈ గట్టి చట్నీ చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అర స్పూను ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు వేయించేటప్పుడు స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 4 కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది తుంచుకుని వేసుకోండి. ఈ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వేయించిన శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదండి, జస్ట్ 2-3 నిమిషాలు సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర వేసి నీళ్లు పోయకుండా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. అంటే టీ గ్లాస్లో సగం వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. గట్టి చట్నీ కదండి, ఎక్కువ నీళ్ళు పోయకూడదు. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చట్నీలో పోపు పెట్టేసుకోవడమే. పోపు వేసినా బాగానే ఉంటుంది, వేయకపోయినా బాగానే ఉంటుంది. ఈ గట్టి చట్నీ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన ఈ గట్టి చట్నీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా అకౌంట్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.